అంత సీరియస్ టైంలో కూడా మరియా ఆసక్తి, ఆమె ప్రేమ యేసు కాళ్ళని బంధించి పడేసింది. దేవునికి స్తోత్రం కలుగును. ఏసే నా ఆస్తి, ఏసే నా అంతస్తు, ఏసే నా సమస్తం. అందుకే చరిత్ర పుటలో నిలిచిపోయారు. మగ్దలీన మరియా అనే ఒక శిష్యురాలు, తబితా, దోర్కా, ప్రిస్కిల్లాను శిష్యురాలు, ధన్యజీవులు, ఫీబే. ప్రియమైన బిడ్డలారా, విడిచిపెట్టాలి. ఆయన తెలివి తక్కువడు కాదు. నువ్వు ఆయన దగ్గరకు రాగానే అప్పటిదాకా కరువు స్థితిలో ఉంటావు కదా, సమృద్ధిని రిలీజ్ చేస్తాడు. వాళ్ళకి అదే పరీక్ష. 2 దోణిల మునిగినంత సమృద్ధి, వాటి మీద పడతారా, నాకిల్లు వస్తారా? దేవునికి మహిమ. జ్ఞానవంతులు ఏం చేస్తారు? కొద్ది సాంగత్యానికే ఇంత దీవెన అయితే అచ్చంగా ఆయనతో ఉంటే నా జీవితం జన్మ ధన్యమైపోద్ది కదా. అది తెలివైన వాడు ఆలోచన. తెలివి తక్కువ వాళ్ళేమో ఇంతవరకు చాలే స్తోత్రం అని బతికేస్తూ ఉంటారు. అది నేను చెప్పేది. అది కాదు, శిష్యుడు కావాలి. ఇప్పుడు మళ్ళీ మాస్లామణి గారిని గుర్తు చేసుకుందాం. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక మిగలి అల్లాడిన వలలో, ఆధ్యాత్మిక మిగలి అల్లాడిన వలలో నడిపించునావా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు మనం ఏ విషయాన్ని సంభాషించుకుంటున్నాం? సమస్తమును వదిలిపెట్టి యేసును వెంబడించిరి. యేసు ఏం ఆశిస్తున్నాడు? మనమందరం ఆయనను గుర్తించాలి, ఆయన విలువ గుర్తించాలి, ఆయనను వెంబడించాలి. అవసరమైతే అన్నిటినీ వదలడానికి సిద్ధమవ్వాలి.